హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ పేపర్ 1 సంబంధించి 2024 నందు జరిగినటువంటి ఆన్లైన్ టెట్ ఎగ్జామ్ నందు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, మ్యాథమెటిక్స్ నందు వాటి యొక్క సాధనలు ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నందు నేర్చుకుందాం. మనకి మ్యాథమెటిక్స్ నందు 30 క్వశ్చన్స్ వస్తాయి. అందులో 24 ఏమో కాంటెంట్ నుంచి, రిమైనింగ్ 6 క్వశ్చన్స్ ఏమో మెథడ్స్ నుంచి రావడం జరిగింది. 91 నుండి 114 వరకు ఉన్నటువంటి 24 క్వశ్చన్స్. సో ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో చూద్దాం. ముందుగా మొదటి క్వశ్చన్ గమనిద్దాం. ఇన్ ఏ లైబ్రరీ దేర్ ఆర్ 48 cupboards అండ్ ఈచ్ cupboard దేర్ ఆర్ 63 books. ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ ఆర్. గ్రంథాలయంలోని కప్బోర్డ్ నందు 63 పుస్తకాలు చొప్పున 48 కప్బోర్డులు గలవు. అయినా గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత? ఇందులో మనకి మల్టిప్లికేషన్ అటువంటి కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. మరి 48 కప్బోర్డ్స్ ఉన్నాయి, ఒక కప్బోర్డ్లో 63 పుస్తకాలు ఉన్నాయి కాబట్టి మొత్తం పుస్తకాల సంఖ్య అంటే ఆ రెండింటి యొక్క లబ్ధానికి సమానం అవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. సో 3 8 24, 3 4 12, 14, 6 8 48, 6 4 24, 28. Their sum is equal to 3024. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనం గుర్తించాల్సింది మల్టిప్లికేషన్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ 54 grapes in one plate. If there are 44 such plates, then the number of grapes. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షాలు ఉన్నాయి, 44 పళ్ళల్లో మొత్తం గల ద్రాక్షల సంఖ్య. సేమ్ క్వశ్చన్, ఇది కూడా మనకి మల్టిప్లికేషన్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఇచ్చిండు. మొత్తం కూడా ఇక్కడ కూడా మరి 44 పళ్ళాలు ఉన్నాయి, ఒక్కొక్క పళ్ళెంలో 54 పండ్లు ఉన్నాయి. సో 4 4 16, 4 4 16 17, 5 4 20, 5 4 20, 24 22. సో ఆప్షన్ 2376, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. మనకి 2 క్వశ్చన్స్ కూడా మల్టిప్లికేషన్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, బై విచ్ రేషనల్ నెంబర్ వుడ్ యూ మల్టిప్లై 8/21 టు గెట్ ద ప్రొడక్ట్ 1? 8/21 అనేటువంటి అకర్ణీయ సంఖ్యతో గుణించిన లబ్ధం ఒకటి వస్తుంది. సో మనకి రెండు సంఖ్యల లబ్ధం a ఇంటూ b ఈక్వల్ టు 1 ఎప్పుడవుతుంది అంటే ఏకి b రెసిప్రోకల్, bకి a అనేది రెసిప్రోకల్, అంటే గుణకార విలోమం అయినప్పుడు మాత్రమే వాటి లబ్ధం ఒకటికి అవుతుంది. ఇప్పుడు 8/21కి గుణకార విలోమము 21/8 అవుతుంది. అప్పుడు మాత్రమే ఆ రెండింటి యొక్క లబ్ధము 1 అవుతుంది. సో 8/21కు గుణకార విలోమం ఆర్ రెసిప్రోకల్ అంటాం. 21/8, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ కుడ్ బి ద పాసిబుల్ డిజిట్స్ ఇన్ వన్ ప్లేస్ ఆఫ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద గివెన్ నెంబర్? 99,856 యొక్క వర్గమూలంలో ఒకట్ల స్థానంలో ఉండగలిగే అంకెలు ఇది. మనకి ఒకట్ల వర్గమూలం లోపల చూసినట్టయితే 6 సంఖ్య ఎప్పుడు వస్తుంది అంటే 4 స్క్వేర్ 16, అంటే 6 వస్తుంది ఒకట్ల స్థానంలో. అలాగే 6 స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఒకట్ల స్థానంలో 6 వస్తుంది. అంటే ఒక సంఖ్య యొక్క వర్గం లోపల 6 ఎప్పుడు వస్తుందంటే 4 ఉన్నప్పుడు, 6 ఉన్నప్పుడు మాత్రమే వర్గంలో వస్తుంది. అలాగే 6 ఉన్నప్పుడు ఆ సంఖ్య యొక్క వర్గమూలంలో ఏది వస్తుందంటే 4 అన్న వస్తుంది, 6 అన్న వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. పరీక్షిత్ మేక్స్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ ప్లాస్టిసైన్ ఆఫ్ సైడ్స్ 5 cm, 2 cm, 5 cm. ద నెంబర్ ఆఫ్ సచ్ క్యూబాయిడ్స్ నీడెడ్ టు ఫార్మ్ ఏ క్యూబ్. పరీక్షిత్ ప్లాస్టిక్తో 5 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్ల కొలతలు కలిగినటువంటి ఒక దీర్ఘఘనాన్ని తయారు చేశాడు. ఒక ఘనం చేయడానికి అతనికి కావాల్సినటువంటి దీర్ఘఘనాల సంఖ్య ఎంత? ఇందులో మనం గమనించినట్టయితే మనకి పరీక్షిత్ ప్లాస్టిక్తో 5 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్ల కొలతలు కలిగినటువంటి ఒక దీర్ఘఘనాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఇది పొడవు L = 5 cm, B = 2 cm, అలాగే ఎత్తు 5 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కొలతలతో ఉన్నటువంటి క్యూబాయిడ్తో మనం ఏం చేయాలంటే ఒక క్యూబ్ని ఫ్రేమ్ చేయాలి. క్యూబ్ని ఫ్రేమ్ చేయాలి అంటే మనకి రిక్వైర్డ్ ఎన్ని అవసరమో అవుతాయి అంటే మనకి దాని యొక్క క్యూబ్ కావాలంటే లెంత్, బ్రెడ్త్, హైట్ 3 కూడా సేమ్ కావాలి. మరి ఇందులో గమనించినట్టయితే లెంత్ 5 ఉంది, బ్రెడ్త్ 2 ఉంది, హైట్ కూడా 5 ఉంది. మరి ఇంకా తక్కువ ఉన్నటువంటిది ఏది తక్కువైతే ఉందో దాని చేత మనం మల్టిప్లై చేస్తాం. ఇందులో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అనుకున్నట్టయితే 5 3 టైమ్స్ ఉండాలి, 2 కూడా 3 టైమ్స్ ఉండాలి. సో తక్కువ ఉన్నది ఏమో తక్కువ ఉంది, 5 1 టైం తక్కువ ఉంది, అలాగే 2 ఏమో 2 టైమ్స్ తక్కువ ఉంది. సో మనకి చూసినట్టయితే 5 × 2 × 2, సో 5 2 10, 10 2 20, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది క్యూబాయిడ్ యొక్క లెంత్లు ఇచ్చిండు, లెంత్, బెడ్త్, హైట్. మనకి క్యూబ్ ఫ్రేమ్ కావాలి అంటే ఇచ్చినటువంటి దాని లోపల 5 అనేది 2 టైమ్స్ ఉండాలి, అలాగే 5 3 టైమ్స్ ఉండాలి, 2 కూడా 3 టైమ్స్ ఉండాలి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినప్పుడు. సో లెంత్ సేమ్ ఉండాలి, బెడ్త్ కూడా సేమ్ ఉండాలి. అంటే 5 2 10, 5 2 10, 5 2 10, 10 × 10 × 10 రావాలి అంటే మరి మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో 5 2 5 ఉంది, తక్కువ ఉన్నది ఒక 5 తక్కువ ఉంది, 2 టైమ్స్ తక్కువ ఉంది కాబట్టి 5 2 10, 10 2 20, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 42 years and that of his son is 14 years. Ratio of their father age and his son age.
తండ్రి యొక్క ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు, కొడుకు యొక్క వయస్సు 14 సంవత్సరాలు అయితే తండ్రి మరియు కుమారుని యొక్క వయసుల నిష్పత్తి. సో 42:14. 14 1 14 3 సో 3:1. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్ట్ 8/20 ఇంటూ పర్సెంటేజ్. సో 8/20ను పర్సెంటేజ్లోకి మార్చాలి. పర్సెంటేజ్లోకి మార్చాలంటే 8/20 ఇంటూ 100%. 100%. సో ఇచ్చినటువంటి భిన్నాన్ని 100% అంటే మనకి ఇక్కడ 100% ఎందుకు రాస్తున్నా అంటే పర్సెంట్ మీన్స్ 100. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8/20 ఉంది ఇంటూ 1. 1 మీన్స్ 8/20 ఇంటూ 1 అంటే 100/100. సో 100/100 అంటే అర్థమైంది 100%. ఇట్లా గుర్తుంచుకోవాలి. 8/20 ఇంటూ 100%. 20 1 25 క్యాన్సల్, 8 5 40%. సో 8/20 అంటే 40%. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ మ్యాన్ గాట్ 10% ఇంక్రీజ్ ఇన్ హిస్ శాలరీ ఇఫ్ హిస్ న్యూ శాలరీ ఈజ్ 1,54,000 దెన్ ఈజ్ ఒరిజినల్ శాలరీ. ఒక వ్యక్తి యొక్క వేతనంలో 10% పెరిగినట్టయితే తర్వాత కొత్త వేతనము 1,54,000 అయినా అతను అసలు వేతనం ఎంత? సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్స్ నుంచి కూడా చేయొచ్చు. 10% పెరిగింది. సో 100% ఉన్నప్పుడు తెలియదు ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు 10% పెరిగిందంటే 110%. 110% ఈజ్వల్ టు 1,54,000. ఇప్పుడు మనకి 10% పెరగడం వల్ల ఎంత పెరిగింది? 1,54,000 అయింది. ఇందులో దేనికి 10% అయితే మనకి వస్తుంది చూసినట్టయితే 1,54,000 10% పెంచితే ఇంకా పెరగాలి కాబట్టి ఇది కాదు. 120కి పెంచితే 10% అంటే 12,000. 12,000 అంటే 1,32,000. ఇది కూడా రాంగ్ అవుతుంది. 1,30,000కి 10% అంటే 13,000. 13,000 యాడ్ చేస్తే 1,43,000 అవుతుంది. ఇది కూడా రాంగ్ అవుతుంది. 1,40,000కు 10% అంటే 14,000. 14,000 యాడ్ చేస్తే 154 వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. ఇన్ మనోహర్ పేస్ ఎట్ ఇంట్రెస్ట్ 750 రూపీస్. ఇఫ్ మనోహర్ పేస్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 750 రూపీస్ ఫర్ 2 years అండ్ సమ్ ఆఫ్ 4,500 రూపీస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లోపల మనోహర్ 4,500 రూపీస్పై 2 సంవత్సరాలకు 750 రూపాయలు వడ్డీని చెల్లిస్తే వడ్డీ రేటు ఎంత? ఇందులో మనకి ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాని లోపల సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇవ్వలేదంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం. I ఈజ్ ఈక్వల్ టు PTR/100 అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్నే వాడతాం. ఇక్కడ ఇంట్రెస్ట్ 750 రూపీస్, అసలు 4,500 రూపీస్ ఇంటూ టైం 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది బై 100. ఇందులో క్యాన్సిల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇది 45 ఇంటూ 2 లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే మనకు 750/90 అవుతుంది. 45 ఇంటూ 2 అంటే మల్టిప్లై చేస్తున్నాం. రైట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్కి వస్తే ఈజ్ ఈక్వల్ టు 6. సో 0 0 క్యాన్సల్ 10 టేబుల్లో. నెక్స్ట్ 1 3 3 3 25 25/3 వచ్చింది. అనగా 8 1/3%. 8 1/3. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సింప్లిఫై 4 2/5 మైనస్ 2 1/5. ఇక్కడ మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చిండు. కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చిండు. ఇంప్రాపర్లోకి మార్చుకుంటాం. 5 4 20 20 + 2 22/5. సెకండ్ వన్ 5 2 10 10 + 1 11 11/5. సో బోత్ ఆర్ ద లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనకి సబ్ట్రాక్షన్ చేస్తే 11/5. 11/5 అంటే 5 2 10 1/5. 2 1/5. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద 3D షేప్ ఆఫ్ ద పెన్సిల్ క్యూబాయిడ్, స్పియర్, పిరమిడ్, సిలిండర్. పెన్సిల్ యొక్క 3D ఆకారం దీర్ఘగణం కాదు, స్పియర్ గోళం కాదు, పిరమిడ్ కాదు, స్తూపాకారం అవుతుంది. సో మనకి పెన్సిల్ అనేది తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకి సిలిండర్ షేప్లో కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇన్ రైట్ యాంగిల్ ఇఫ్ ద సెకండ్ యాంగిల్ ఈజ్ 60 degrees దెన్ థర్డ్ యాంగిల్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఇవ్వలేదు. రైట్ ట్రయాంగిల్ అని చెప్పాలి. లేదా లంబకోణ త్రిభుజంలో రెండవ కోణం 60 degrees అయితే మూడవ కోణం ఎంత? లంబకోణ త్రిభుజం కాబట్టి ఒక కోణం 90 degrees, రెండవ కోణం 60 degrees అవుతుంది, 150 అవుతుంది. 150కి మనకి ఎంత కూడితే 180 వస్తుంది. సమ్ ఆఫ్ 3 angles ఈక్వల్ టు 180 కాబట్టి సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 30 degrees యాడ్ చేస్తే 180 వస్తుంది. ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 factors 1 and ఇట్ సెల్ఫ్. ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 3 5 7 11. ఇందులో 2 ఈజ్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకే. సో ఫస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్, స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అంటే 3. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ద వాల్యూ ఆఫ్ x ఇంటూ x - 3 + 2. x ప్లేస్లో 1 రాస్తే 1 ఇంటూ 1 - 3 + 2. 1 ఇంటూ 1 - 3 అంటే -2 + 2. 1 ఇంటూ -2 -2 + 2. సో +2 - 2 ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సొల్యూషన్ ఆఫ్ y² + 7y + 10 డివైడెడ్ బై y + 5. ఇచ్చినటువంటి దాని లోపల మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చిండు. సో అంటే డిగ్రీ 2 ఉన్నటువంటిది ఇచ్చిండు. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ y + 5తో డివైడ్ చేయాలి. సో ఇందులో y² + 7y
ప్లస్ 10 ఉంది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే y ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 5 వస్తుంది. y ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 5. 10 అంటే 2 ఇంటూ 5, 7 అంటే 2 ప్లస్ 5. కాబట్టి y ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 5 డివైడెడ్ బై y ప్లస్ 5 ఇచ్చిండు. సో y ప్లస్ 5 y ప్లస్ 5 క్యాన్సిల్ అయితే ద ఆన్సర్ ఈజ్ y ప్లస్ 2. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎక్స్ప్రెస్ ద నెంబర్ అపియరింగ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సైజ్ ఆఫ్ ప్లాంట్ సెల్. సో ఇచ్చినటువంటి దాని లోపల 0.000127 మీటర్స్ ఇచ్చిండు. దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి అంటే మనకి ఇంటీజర్ పార్ట్లో 1 డిజిట్ ఉండాలి, అది కూడా 1 to 9 వరకు ఉండాలి. సో ఇంటీజర్ పార్ట్లో ఇక్కడ ఏముంది 0 ఉంది. కాబట్టి పాయింట్ అనేది మనం మూవ్ చేయాలి. ఎక్కడ మూవ్ చేయాలి? రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాం. 1 2 3 4 5. సో మనకేమొస్తుంది 1.275. మరి ఇక్కడ రైట్ సైడ్ మూవ్ అవుతుందంటే మనకు అర్థమైంది 10,000తో మల్టిప్లై చేస్తున్నాం. 10,000తో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తేనే రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే 10,000 1 lakh మల్టిప్లై చేస్తున్నాం. 1 lakh మల్టిప్లై చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా 1 lakh డివైడ్ కూడా చేస్తున్నట్టు. 1 lakh డివైడ్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి 5 places మూవ్ అయిందంటే 10⁻⁻5 వస్తుంది. 10⁻⁻5 ఎట్లా వచ్చిందని చూసినట్టయితే ఇక్కడ న్యూమరేటర్ మల్టిప్లై చేసినందుకు రైట్ సైడ్ మూవ్ అయింది. డినామినేటర్ 10⁻5 ఉంది. మనకి న్యూమరేటర్కి వస్తే 10⁻⁻5. సో 1.275 ఇంటూ 10⁻⁻5. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అదే రైట్ సైడ్ ఇక్కడ అలా కాకుండా ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో ఇలా ఇచ్చిండు 1275 మీటర్స్ అని ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? పాయింట్ అనేది ఇక్కడ పాయింట్ 0 రాసుకుంటాం. పాయింట్ అనేది ఇప్పుడు 1 2 3. ఇప్పుడు కూడా ఇంటీజర్ పార్ట్లో ఓన్లీ 1 to 9 వరకే ఉండాలి, 1275 ఉండకూడదు. అప్పుడు దీని ఏం రాస్తాం? 1000తో డివైడ్ చేస్తాం, 1000తో మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు వచ్చినప్పుడు 1.275 ఇంటూ 10⁻+3 రాయాలి. రైట్ నుంచి లెఫ్ట్కి వస్తేనేమో పాజిటివ్ రాయాలి, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తేనేమో నెగిటివ్ రాయాలి. నెక్స్ట్ x = 2 వద్ద 100 - 10x³ ఎంత? సో 100 - 10 ఇంటూ x³ అంటే 2³ సో 100 - 10 ఇంటూ 8, 10 8 = 80. సో 100 - 80, 100 - 80 వాల్యూ 20. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ బ్యాట్స్మ్యాన్ స్కోర్డ్ 556 రన్స్ ఇన్ 8 innings. ద మీన్ రన్స్ స్కోర్డ్ బై హిమ్ ఇన్ అన్ ఇన్నింగ్స్. ఒక బ్యాట్స్మెన్ 8 innings చేసినటువంటి మొత్తం పరుగుల సంఖ్య 556. ఆయన ఒక ఇన్నింగ్స్లో అతను చేసినటువంటి సగటు పరుగులు ఎంత? మొత్తం పరుగుల సంఖ్య డివైడెడ్ బై మొత్తం ఇన్నింగ్స్ సంఖ్య. సో డివైడ్ చేస్తే 8 6 = 48, 8 7 = 56, 8 6 = 48 కాబట్టి 48 ఇక్కడ రాసుకుంటున్నాం. నెక్స్ట్ది 7 8 9 = 72, 4 మిగులుతుంది. పాయింట్ రాస్తాం. పాయింట్ రాస్తే 40, 8 5 = 40, 69.5. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 40 centimeters, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి చతురస్రం యొక్క చుట్టుకొలత. చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం 4a, 4 × 4, 4 4 = 16 centimeters. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద ట్రయాంగిల్ హూజ్ యాంగిల్స్ ఆర్ 90 45 45, 90 degrees 45 degrees 45 degrees. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కరెక్టే. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి రాంగ్. అప్టూస్ యాంగిల్ ట్రయాంగిల్ దిస్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. స్కేల్ అండ్ ట్రయాంగిల్ కూడా రాంగ్. సో స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ డిఫరెంట్ ఉండాలి, కానీ 2 యాంగిల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్, ఇక్కడ ఐసోస్కేల్స్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజం, దీన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని కూడా అంటాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ క్యాటర్పిల్లర్ కవర్స్ 100 centimeters distance in a 1 minute. ద డిస్టెన్స్ ఇట్ కవర్స్ 15 minutes. ఒక గొంగలి పురుగు 1 నిమిషంలో 100 centimeters పాకగలదు. అయితే 15 నిమిషాల్లో పాకగలిగిన దూరం ఎంత? సో 1 నిమిషం లోపల 100 centimeters అనగా 1 మీటర్. 1 మీటర్ పాకగలదు. 15 నిమిషాల్లో 15 మీటర్లు పాకగలదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. స్నేహ బిగాన్ ఎర్ హోంవర్క్ ఎట్ 4:30 PM. షీ వర్క్డ్ ఫర్ 80 minutes. దెన్ ద టైమ్ వెన్ ఈ ఫినిష్డ్ ద వర్క్. స్నేహ 4 గంటల 30 నిమిషాలు సాయంత్రం పూట ఇంటి పని మొదలుపెట్టి 80 నిమిషాల్లో పాటు చేసింది. అయినా ఆమె పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత? సో 4:30కి 80 minutes అనగా 1 hour 20 minutes. 1 hour 20 minutes యాడ్ చేస్తే సో 5 hours 50 minutes. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 5:50 PM అవుతుంది. క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ద రాంబస్ హూజ్ డయాగోనల్స్ ఆర్ 10.5 centimeters and 12 centimeters. మరి రాంబస్ యొక్క కర్ణముల పొడవులు ఇచ్చినప్పుడు రాంబస్ యొక్క వైశాల్యం A = ½ ఇంటూ D1 ఇంటూ D2, ½ ఇంటూ D1 ఇంటూ D2, ½ ఇంటూ D1 అనగా 10.5 centimeters. అలాగే D2 సెకండ్ డయాగోనల్ 12 centimeters. 2 1 2 6 క్యాన్సల్. 10.5ను 6తో మల్టిప్లై చేస్తే 63 centimeters square ఆర్ చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద డయామీటర్ ఆఫ్ సర్క్యులర్ పైప్ ఈజ్ 14 centimeters. ద లెంత్ ఆఫ్ ద టేప్ రిక్వైర్డ్ టు వన్స్ రౌండ్ ద పైప్. ద డయామీటర్ ఆఫ్ ద సర్క్యులర్ పైప్ ఇచ్చిండు. డయామీటర్ 14 centimeters అయితే రేడియస్ 7 centimeters అవుతుంది. మనకి వృత్తాకారంగా ఉన్నటువంటి పైపు చుట్టూ టేప్ చుట్టాలంటే
ఎంత అవసరం అవుతుంది. సో దట్ ఈస్ ద పెరిమీటర్ ఫార్ములా 2πr 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చిండు. క్యాన్సిల్ చేస్తే ద రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ ద టేప్ ఈజ్ ఈక్వల్ టు 44 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.